9 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ బడా గణేశుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. సుమారు 60 నుంచి 70 టన్నుల బరువున్న మహాగణపతి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. బడా గణపతిని అమర్చేందుకు ఇప్పటికే వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేశారు. రేపొదయం నుంచి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగించనున్నారు. బడా గణేశుడి చెంతన ప్రతిష్ఠించిన కన్యకా పరమేశ్వరి, జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హరిగ్రీయ స్వామి, గజ్జలమ్మ దేవి కోసం హైదరాబాద్కు చెందిన మరో వాహనాన్ని సిద్ధం చేస్తోంది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఖైరతాబాద్ గణనాథుడి కోసం భారీ టస్కర్ సిద్ధమవుతుంది. ప్రస్తుతం మనం టస్కర్ మీదనే ఉన్నాము. విజయవాడ నుంచి ఇవాళే భారీ టస్కర్ ఇక్కడికి చేరుకుంది. సో దానికి సంబంధించి పనులన్నీ కూడా ఇవాళ నుంచి చేపడనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ టస్కర్కి 26 చక్రాలు ఉంటాయి. అలాగే 100 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడైతే ప్రస్తుతానికి సంబంధించి కూడా అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. వెల్డింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. వెల్డింగ్ పనుల అనంతరం కూడా రేపు అర్ధరాత్రి సమయంలో వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కిస్తారు. ఎక్కించిన అనంతరం కూడా మళ్ళీ వెల్డింగ్ పనులు అనేవి చేపడతారు. సో మొత్తంగా వినాయకుడి బరువు 60 నుంచి 70 అడుగుల టన్నులు ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ టన్నులకు సంబంధించి కూడా మొత్తం మోసే సామర్థ్యం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శనివారం 6 గంటల ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. నిమజ్జన ప్రక్రియ 6 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయిన అనంతరం 12-1 గంటలలోపు పూర్తి చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రభుత్వం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడు చేరుకుందండి టస్కర్? ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో వినాయకుడి టస్కర్ అనేది విజయవాడ నుండి వచ్చింది. ఇదంతా వెల్డింగ్ కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు వెల్డింగ్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ వెల్డింగ్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల ప్రాంతంలో వినాయకుని కలశం పూజ ఉంటుంది. కలశ పూజ కదిలించిన తర్వాత ఆ వినాయకుని మన అనంత చతుర్దశి ప్రవేశం అవుతుంది. అప్పుడు భగవంతుని ఈ రథం పైన పెట్టి మళ్ళీ వెల్డింగ్ కార్యక్రమం 3 గంటలు వెల్డింగ్ ఉంటుంది. వెల్డింగ్ 3 గంటలు ఉంటుంది. ఆ తర్వాత 6:30-7 ప్రాంతంలో వెల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బయలుదేరు. దీనిపైన టస్కర్ పైన మహాగణపతి ఉంటుంది. మరి ఇంకో టస్కర్ వస్తుంది, బాలనగర్ ప్రాంతం నుండి వస్తుంది. అది వాసవిమాత, గజలక్ష్మి మాత వారిద్దరిని దానిపైన పెట్టి అది కూడా వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇవాల్టి వరకు మాత్రమే అందరినీ దర్శనానికి అయితే వదులుతూ ఉన్నారు. ఇక ఇవాళ అర్ధరాత్రి సమయం నుంచి కూడా పూర్తిగా దర్శనాలు అయితే నిలిపివేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేపంతా కూడా పూర్తిగా ఆ షెడ్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్డుకు సంబంధించి కూడా మొత్తం కూడా క్లియర్ చేస్తారు. ఆ షెడ్ మొత్తం కూడా క్లియర్ చేసిన అనంతరం కూడా గణనాథుడిని శుక్రవారం అర్ధరాత్రి దీనిపైకి ఎక్కించిన అనంతరం దీనిపైన అయితే పూర్తిగా వెల్డింగ్ పనులు అయితే చేస్తారు. సో మనం ఏదైతే చూస్తున్నామో దీనికి సంబంధించి దిమ్మలు ఏదైతే ఏర్పాటు చేసేస్తారో ఈ దిమ్మలపైనే పూర్తిగా గణనాథుడిని నిలబెడతారు. నిలబెట్టిన అనంతరం కూడా మళ్ళీ వెల్డింగ్ పనులు స్టార్ట్ చేసి పూర్తిగా కలశ పూజ అనంతరం చేస్తారు. 6 గంటల ప్రాంతం నుంచి నిమజ్జన ప్రక్రియ మొదలవుతుంది. నిమజ్జన ప్రక్రియ 6 గంటల ప్రాంతం నుంచి మొదలై 12 లోపు కూడా ముగిస్తామని కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.